గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ట్రైలర్లోనే కనిపించావు. అవును, నా ఫేవరెట్ క్రికెటర్ పెద్ది సార్. అంటే ఆ సీన్లో ఫస్ట్ టెండూల్కర్ అని ఒకళ్ళు, MS ధోని అని ఒకళ్ళు అలా చెప్తుంటే నెక్స్ట్ పెద్ది 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 అని చెప్పేసి అలా అంటుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫేవరెట్ క్రికెటర్ పెద్ది సార్. అంటే సినిమా ఎలా అనిపించింది మొత్తం? అసలు అన్న బాడీ అయితే సూపర్ అన్న. అన్న అయితే చాలా కష్టపడ్డాడు పాపం సినిమా కోసం. అన్నకి ఇక్కడ ఐబ్రో దగ్గర దెబ్బ కానీ, ఒకే పని చేసేనాకి, ఒకే నాక బతికేనాకి, ఇంత పెద్ద బతికేందుకు, ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలి, పుడతామా ఏటి మళ్ళీ. మెగాస్టార్ అబ్బాయిగా ఆయన యాక్టింగ్ ఇవన్నీ పక్కన పెడితే సంస్కారం గురించి చాలా మంది హైలైట్ చేస్తారు. అవును. నువ్వేమన్నా అబ్జర్వ్ చేసావా? అన్న చాలా పాజిటివ్ పర్సన్ అసలు. జై చరణ్ అన్న, జై రెబల్ స్టార్ అని చెప్పేసి అలా అంటూ చాలామంది లవ్ చేస్తారు కదా. సో ఆ పాజిటివిటీ అనేది వాళ్ళతో ఉంటుంది. బాబు గారితో యాడ్ చేసావు కదా. అవునవును. సో ఆయన ఎలా ఉన్నారు? పిల్లలు చాలా ఫ్రీగా నవ్వాలని చెప్పేసి కెమెరామెన్స్ చాలా ట్రై చేస్తారు కదా. వాళ్ళే ముందు సూపర్ స్టార్, ఓకే నేను ఇలా ఉండాలనుకోవచ్చు కానీ చాలా జోవియల్గా, ఫ్రెండ్లీగా, ఇలా నార్మల్ కిట్కితలు పెడతాను. వెంకటేష్ గారితో అయితే సైంధవ్ సినిమాలో కాంబినేషన్ సీన్ ఉంటుంది, లైక్ గన్ పట్టుకునేవి కూడా. ఎందుకంటే అది ఫైట్ సీన్ కదా. సో ఎలా అయినా కనపడతాం మనం అందులో. సో అది ఎలా అయిందంటే ప్రభాస్ గారితో 2 సినిమాలు, యాక్చువల్లీ కల్కి సినిమాలో నువ్వు ప్రభాస్ గారిని చూడలేదు. మేబీ ఇప్పుడు సలార్ 2 చేస్తున్నావు కాబట్టి మేబీ హోప్ సో. ప్రభాస్ అన్ననే కలిసా క్యారవన్ దగ్గర. అన్న ఉంటే బౌన్సర్స్ ఉంటారు కదా. సో అలా అనుకోకుండా ఇలా పడితే అన్న వచ్చి డార్లింగ్ డార్లింగ్ ఏం కాలేదు కదా అని చెప్పేసి, అరే ఫ్యాన్స్ రా చూసుకోండి రా. సలార్ 2 సెట్స్లో యాక్చువల్లీ సలార్ 1లో నువ్వు చేయాల్సిన క్యారెక్టర్ ఏంటి? సలార్ పార్ట్ 1లో నేను ఒక విలన్ క్యారెక్టర్ చేశాను. సో అది పార్ట్ 1లో ఉంటుంది అనుకున్నాను కానీ, సో తర్వాత సలార్ 1 ఇయర్లో ఏమేమి కంప్లీట్ చేయాలి, ఏం షార్ట్ ఏమైనా గోల్స్ పెట్టుకున్నావా? నెక్స్ట్ అయితే స్పిరిట్ మూవీలో చేస్తున్నాను. సార్ని కలిసా, సందీప్ రెడ్డి ఉన్నాను. హాయ్ హర్షిత్. హాయ్ అన్న. సో ఏంటి పెద్ది ట్రైలర్లోనే కనిపించావు. అవును, నా ఫేవరెట్ క్రికెటర్ పెద్ది సార్. ఏంటి పెద్ది సినిమా చూసావు కదా ఫస్ట్ డే? చూసాను. ఏంటి ఏమనిపించింది? ఫస్ట్ డే కూడా కాదు, ప్రీమియర్స్కి వెళ్ళాను. సో ఫస్ట్ ప్రీమియర్ టికెట్ తీసుకున్న తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఆ సింగిల్ స్క్రీన్స్లో మనకి ఆ టికెట్స్ అంత ఈజీగా దొరకవు కదా. దానికోసం నేను ఆల్మోస్ట్ 1 వీక్ బిఫోర్ నుంచే ఫాలో అప్ చేసుకుంటూ ఫైనల్లీ చేతికి టికెట్ వచ్చిన తర్వాత చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యా. చాలా క్యూరియస్గా అనిపించింది, అంటే జనాలు ఎలా రియాక్ట్ అవుతారని చెప్పి. ఎందుకంటే దానికన్నా ముందు ట్రైలర్లో హైలైట్ అయింది కదా నా డైలాగ్. సో ఎలా ఉంటుంది జనాల ఎక్స్ప్రెషన్, ఎలా ఉంటుంది అని చెప్పేసి చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. సో థియేటర్కి వెళ్ళిన తర్వాత నా సీన్ స్టార్టింగ్ 10 minutesలో వచ్చింది. అప్పుడు అందరూ పెద్ది 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 అని చెప్పేసి అరిచారు. చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఎవరెవరితో వెళ్ళావు సినిమాకి? నేను ఒక్కడనే వెళ్ళాను ప్రీమియర్స్కి. సో ఏమైందంటే ఆ సీన్లో ఫస్ట్ టెండూల్కర్ అని ఒకళ్ళు, MS ధోని అని ఒకళ్ళు అలా చెప్తుంటే నెక్స్ట్ పెద్ది 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 అని చెప్పేసి అలా అంటుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఇంక అందుకని స్టార్టింగ్ 3 days థియేటర్స్ దగ్గరే తిరుగుతూ ఉన్నా నేను. అంటే ఆ ఎక్స్ప్రెషన్ మళ్ళీ ఏమంటే ఎక్స్పీరియన్స్ చేయలేము కదా ఎక్స్పీరియన్స్. సో ఫస్ట్ డే కూడా వెళ్ళాను మళ్ళీ. సో టోటల్లీ హ్యాపీ అనిపించింది. ఎంటైర్ సినిమా ఎలా అనిపించింది మొత్తం? ఎంటైర్ సినిమా చాలా బాగుందన్న. ఈవెన్ ఎస్పెషల్లీ మనకి క్యారెక్టర్ రోల్స్ ఇప్పుడు బొమ్మని రాణి గారు, జగపతి బాబు గారు, శివరాజ్ కుమార్ గారు చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ ఆ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, అన్న పహల్వాన్ కానీ, అసలు అన్న బాడీ అయితే సూపర్ అన్న. అన్న అయితే చాలా కష్టపడ్డాడు పాపం సినిమా కోసం. అన్నకి ఇక్కడ ఐబ్రో దగ్గర దెబ్బ కానీ, పాపం చెయ్యి ఫ్రాక్చర్ అయింది పాపం అన్నకి. చాలా హార్డ్ వర్కింగ్ అన్న.
ఒకే పని చేసేనాకి ఒకే నాకు బతికేనాకి ఇంత పెద్ద బతికేందుకు ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలి పుడతామా ఏటి మళ్ళీ. సో స్టార్టింగ్ 40 minutes సినిమా మొత్తం క్రికెటరే, పెద్ద అంటే క్రికెటర్, స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ అంతా క్రికెటరే చూపించారు కాబట్టి 45 minutes దాకా యా యా చాలా మల్టిపుల్ షాట్స్ ఉన్నాయి కదా. అవును లైక్ మనకి టీజర్ లో చూపించిన, ట్రైలర్ లో చూపించిన షాట్స్ ఉన్నాయి, దాంతో పాటు ఫ్లిప్ షాట్, కొత్త కొత్త షాట్స్ ఉన్నాయి. ఏ షాట్ బాగా నచ్చింది నీకు? నాకు మెయిన్ మనకి స్టార్టింగ్ ఓఎస్టీ వదిలేరు చూడండి, అందులో అదే ఇలా కొట్టి ఇలా అంటారు. సో ఆ షాట్ బాగా నచ్చింది అన్నిటికంటే, ఎందుకంటే అప్పటి నుంచి ఆ బీజిఎంతో ఆ షాట్ కానీ అసలు అదే మైండ్లో తిరుగుతూ ఉంది. ఒకసారి ఏమైందంటే ఇది మనశంకర్ వరప్రసాద్ అది సంక్రాంతికి వచ్చింది కదా, ఆ టైంలో నేను ఎంబీ మాల్కి వెళ్ళాను. సో అదే షోకి బుక్ చేసుకున్నాను, అనుకోకుండా అదే షోకి అనిల్ రావిపూడి గారు, రామ్ చరణ్ అన్న, వరుణ్ తేజ్ అన్న వాళ్ళందరూ వచ్చారు. నాకు అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అంటే సడన్ గా కనిపించారా ఒకే ప్లేస్ లోనా? పైన రెక్లైనర్స్ ఉంటాయి కదా, కలిసి అందరూ కలిసి రామ్ చరణ్ గారు, వరుణ్ తేజ్ గారు, అనిల్ రావిపూడి గారు, వెంకటేష్ గారు రాలేదు, వీళ్ళ వరకు వచ్చారు, బుచ్చిబాబు గారు కూడా వచ్చారు. సో అప్పుడు స్టార్టింగ్ ఆ ఓఎస్టీ ప్లే చేశారు, తర్వాత చిక్రీ చిక్రీ పాట ప్లే చేశారు. సో అంతా చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే అప్పటికే నేను చేసేసి ఉన్నాను కదా సినిమాలో. నా సీన్కి రియాక్షన్ ఎలా ఉండబోతుంది అని చెప్పి అప్పటి నుంచే ఇంకా మొత్తం హైప్డ్గా ఉన్నాను నేను సినిమా పైన. ఓకే, సో అంటే నువ్వు ఇంతకు ముందు చేసిన చాలా సినిమాలు చేసావు, ఆల్మోస్ట్ ఒక 6 years బ్యాక్ నుంచి సినిమాలు చేస్తానే ఉన్నావు చాలా సినిమాలు. బట్ కొన్ని సీన్స్, చాలా సీన్స్ ఎడిటింగ్ లో లేచిపోయి నువ్వు చాలా బ్యాడ్ గా ఫీల్ అయ్యి, తర్వాత మొన్న డిలీటెడ్ సీన్స్ లో, కల్కి సీన్స్ లో నువ్వు కనిపించావు. అవి దోస్ ఆల్ థింగ్స్ హ్యాపెన్ విత్ ఎవ్రీ యాక్టర్. అవన్నీ ఎక్స్పీరియన్స్ చేసి అవన్నీ తట్టుకుని రాగెళ్తేనే మనం ఒక పొజిషన్ కంటూ ఎదుగుతాం ఇండస్ట్రీలో. సో అవన్నీ ఫేస్ చేయాలి. ఇప్పుడు రవితేజ గారు కానీ, ఇంకా ధనుష్ గారు, శివకార్తికేయన్ గారు, రజనీకాంత్ గారు, ఒక బస్ కండక్టర్ నుంచి అసలు రేంజ్ దాకా ఎదిగారు. అసలు అవన్నీ చాలా ఇన్స్పైర్డ్గా ఉంటాను నేను వాళ్ళందరిని చూసి. ఎస్పెషల్లీ తమిళ యాక్టర్స్, వాళ్ళు చాలా బాగా చేస్తారు యాక్టింగ్ కూడా. సో ఇంకా వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటూ ఇంకేదన్నా కానీ. అంటే కాకపోతే నీకు ట్రైలర్ వచ్చింది కాబట్టి నీకు కన్ఫర్మేషన్ వచ్చింది నువ్వు ఉంటావు సినిమాలో అని చెప్పి. అవును. వాట్ ఇఫ్ ఒకవేళ ట్రైలర్లో ఆ డైలాగ్ లేదనుకో, నువ్వు అలా భయపడుతూనే ఉండేవాడువా? అంటే ఉంటుందా, ఒకవేళ తీసేస్తారా అని చెప్పి? అంటే కొన్నిసార్లు అనిపిస్తుంది, బట్ ఇంకా అలానే ఉంటుంది కదా ఎవరికన్నా డౌట్ఫుల్గా. ఉండాలి అని చెప్పేసి ప్రే చేస్తాం ఎవరన్నా. అంటే ముందే అనుకున్నావా ట్రైలర్ రాకముందు ట్రైలర్లో ఉంటే బాగుండు అనుకున్నావా? నేను అసలు అది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఫస్ట్. నేను అప్పటిదాకా ఎప్పుడు ఫస్ట్ డేట్ March 27th అన్నారు, తర్వాత April 30th అన్నారు. అబ్బా తొందర రిలీజ్ అవుతే బాగుండు అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నా. ఇంక కరెక్ట్గా జూన్ అప్పుడు ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పుడు సరే ఇంకా June 4th రిలీజ్ అవుతుంది సినిమా అని హ్యాపీ ఫీల్ అయినా. ఇంక కరెక్ట్గా 18th ట్రైలర్ వదిలేరు. ఇంకా చూస్తున్నా వేసారు. గ్రౌండ్లో ఏ ప్లేయర్ని అడిగినా వాళ్ళ ఫేవరెట్ గేమ్ ఆడుతుంది, కానీ ప్లేయర్ మాత్రం ఒక్కడే ఉన్నాడు. పెద్ద ఏమన్నా గ్రౌండ్లో దేవుడా అంటే, అదే ఊర్లో దేవుడా అంటే, పెద్ద ఊర్లో దేవుడు కాదు సార్, గ్రౌండ్లో దేవుడు అని చెప్పేసి అంటాడు. అప్పుడు నా ఫేవరెట్ క్రికెటర్ పెద్ద సార్ ఆ డైలాగ్ అన్ని వేసి అసలు చాలా బాగా అనిపించింది నాకు. చాలా హ్యాపీ ఫీల్. చూసుకున్నావు, ఎవరైనా చూసి చెప్పారా అరే నువ్వు ఉన్నావు ట్రైలర్ లో? లేదు, నేను మా అమ్మ చెల్లి కలిసి టీవీలో పెట్టాము. అలా సడన్ గా వచ్చింది, చాలా హ్యాపీ అనిపించింది నాకు. అండ్ దట్స్ ద ప్లస్ పాయింట్. అంటే జనాలకి ముందే తెలుస్తుంది కదా, అంటే ఎప్పుడు వస్తుంది ఏంటి ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో అది ఇంకా హ్యాపీ అనిపించింది. నైస్. అప్పుడు రియాక్షన్ రికార్డ్ చేసుకుని ఉండాల్సింది మీ రియాక్షన్. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ట్రైలర్లో కనిపించేసరికి అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. మనకి షూట్ జరిగేటప్పుడు కూడా సినిమాలో కనిపిస్తామనే మైండ్ సెట్తోనే ఉంటాం, కానీ మనకు తెలియదు కదా ట్రైలర్లో వేస్తారు అని చెప్పేసి. రామ్ చరణ్ సార్ నువ్వు ముందే కలిసావు కదా, పెద్ద కంటే ముందేనా? అవునవును, హాట్స్టార్ ఆడప్పుడు కలిసాను చరణ్ అన్నని. సో అది మాట్లాడాను. సో ఆ రోజు పొద్దున్న షూట్కి వెళ్తూనే అనుకుంటూ ఉన్నా, ఇవాళ చరణ్ అన్న వస్తారు, అన్నని కలవాలి అనుకుంటూ వెళ్ళా. సో నాకు షూట్ చేసేటప్పుడు కూర్చుని ఉంటే అన్న కూడా మధ్యలో ఇంటరాక్ట్ అవుతూ ఆ యాడ్ మొత్తం జానీ మాస్టర్ కంపోజ్ చేశారనమాట. సో నా జుట్టు మీద ఇలా తల మీద ఇలా చేయబెట్టి అనేది ఉంటుంది.
సో అలా చేస్తూ అలా ఇంటరాక్ట్ అవుతూ ఎవరికి ఏం సినిమాలు చేస్తావు అంటే అప్పటికే నేను ఆచార్య పోస్టర్లో ఉన్నాను నేను. ఓకే. సో అలా చెప్పాను అందుకే. సో నైస్ ట్రై చేస్తూ ఉండే అని చెప్పేసి అన్నారు. ఆల్మోస్ట్ ఒక 15-20 టైమ్స్ ఇలా చేయి పెట్టనేసరికి ఇంకా అని చెప్పేసి అలా గాల్లో తేలినట్టుంది క్లౌడ్. నేను చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత అడిగా, అన్న ఒక ఫోటో దిగొచ్చా అంటే ఇప్పుడు కాస్ట్యూమ్లో ఇప్పుడు వద్దు తర్వాత దిగుదాం అని చెప్పేసి అన్నారు. నాకు 3 PM ప్యాకప్ చేసేస్తే నేను 8 దాకా వెయిట్ చేశాను అనమాట. అప్పటికే చెప్పారు పక్కన అన్నోళ్ళు కొంతమంది ఉంటారు, వెళ్ళిపోతాముడు మళ్ళీ ఫోటో దొరకకపోతే ఫీల్ అవుతావు, ఇన్ని గంటలు ఎందుకు వెయిట్ చేయడం అని చెప్పేసి అన్నారు. నాకేమో సరే దొరికితే చాలా హ్యాపీ కదా, దొరకకపోతే ఏముందిలే అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాను. అప్పటిదాకా అన్న చాలా కంటిన్యూస్గా చేసి షూట్ చాలా అలసిపోయి ఉన్నారు. ఇంక కరెక్ట్గా అప్పుడు బయటకు వచ్చారనమాట. ఒక 5-10 minutes బ్రేక్ దొరికితే ఇంక మేమేం అనుకున్నాం అంటే అయ్యో అన్న ఇన్ని గంటలు జరిగింది షూట్ కంటిన్యూస్గా, పాపం రెస్ట్ తీసుకుంటారని చెప్పి నేను ఇంకా పక్కన ఉన్నా ఇంకా అడగకుండా. అన్న అదే టైంలో ఇలా వెళ్తూ చూసి ఏం కావాలని చెప్పి అన్నారు. ఐబ్రో ఎత్తి ఫోటో కావాలా దాదా అని చెప్పేసి అన్నారు. అన్న కాస్ట్యూమ్ మీద ఉంటే పైన కోట్ తీసేసి ఆ వైట్ షర్ట్ వేసుకుని అక్కడే ఇచ్చారు ఫోటో. చాలా హ్యాపీ అనిపించింది. డ్రెస్ చేంజ్ చేసుకుని మరి ఇచ్చారా? అదైతే అసలు చాలా హ్యాపీ అనిపించింది పర్సనల్లీ. అంటే మనం చాలా మందికి ఏంటంటే వాళ్ళ పర్సనాలిటీకి కనెక్ట్ అవుతాం, వాళ్ళు బయట ఉన్న బిహేవియర్ దానికి చాలా మందికి కనెక్ట్ అవుతాం. మెగాస్టార్ అబ్బాయిగా ఆయన యాక్టింగ్ ఇవన్నీ పక్కన పెడితే సంస్కారం గురించి చాలా మంది హైలైట్ చేస్తాం. నువ్వేమన్నా అబ్జర్వ్ చేసావా? ఆయన అన్న చాలా పాజిటివ్ పర్సన్ అసలు. ఇప్పుడు మనకి అన్న ఇక్కడ ఒక 10 meters దూరం ఉంటే పాజిటివిటీ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ హీరోస్ అందరికీ అంటే గ్రౌండ్ టు ఎర్త్ ఉంటారు కదా, సో ఆ పాజిటివిటీ అనేది చాలా ఉంటుంది. ఎందుకంటే జై చరణ్ అన్న, జై రెబల్ స్టార్ అని చెప్పేసి అలా అంటూ చాలా మంది లవ్ చేస్తారు కదా, సో ఆ పాజిటివిటీ అనేది వాళ్ళతో ఉంటుంది. ఎస్పెషల్లీ నేను అన్న క్యారెక్టర్కి చాలా కనెక్టెడ్ అనమాట. ఒక్కోసారి అనుకుంటూ ఉంటాను నేను అన్నలానే అనుకుంటూ, ఎందుకంటే అన్న అయ్యప్ప స్వామి మాలు కానీ హనుమంతుడికి కూడా చాలా భక్తుడు అన్న. నేను కూడా హనుమంతుడి భక్తుడు నేను చాలా. సో ఇంకా అయ్యప్ప స్వామి మాల గురించి తెలిసిన తర్వాత ఇంకా అమ్మోళ్ళని అడుగుతూ ఉన్నాడు, అమ్మ నేను ఈ సంవత్సరం మాలేస్తా అని చెప్పి. లేదు ఇంకా కుదరలే, హోపింగ్. సో ఇంకా అది కుదరలే. చూసిన ప్రతిసారి అనిపిస్తుంది వేసుకోవాలి అని చెప్పేసి. అన్న కూడా ఆ రోజు షూట్ జరిగినప్పుడు ఆల్మోస్ట్ 3-4 times బెస్ట్ విషెస్ చెప్పారు. అసలు చాలా గ్రౌండ్ టు ఎర్త్ అన్న. అసలు అది అన్న అంత మెగాస్టార్ కొడుకై ఉండి ఇంత గ్రౌండ్ టు ఎర్త్ ఉండి అసలు మనిషి ఇలా ఉన్నాడంటే అన్న గొప్పతనం ఏం చెప్పలేము ఇంకా. అండ్ మెగాస్టార్ కొడుకు అనేది పక్కన పెడితే ఇప్పుడు గ్లోబల్ స్టార్, ఆయన సంపాదించుకున్నది చాలా ఉంది, చాలా సంపాదించారు తర్వాత. కానీ ఇప్పుడు నార్మల్ గా మనకి ఏమంటాం పేరెంట్స్ ఉంటారు చూడండి, అలా వచ్చేసి నెపో కిడ్స్ లాగా అలా కాదు. అలా కాస్త బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినా కానీ కష్టపడితేనే నిలుపుకోగలుగుతారు ఇండస్ట్రీలో. ఇప్పుడు మహేష్ బాబు గారు కానీ వాళ్ళ నాన్న సూపర్ స్టార్ కృష్ణ గారు అంత సూపర్ స్టార్ ఉండి ఆయన ఇంకో సూపర్ స్టార్ అయ్యాడంటే చాలా కష్టపడి ఉంటారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు కానీ ఇప్పుడు రామ్ చరణ్ అన్న కూడా ఇప్పుడు మగధీర ముందు ఒకలాగా, మగధీర తర్వాత ఒకలాగా, రంగస్థలం అసలు యాక్టింగ్ అలా కష్టపడతారు. చాలా కష్టపడితేనే వాల్యూ ఉంటుంది. అండ్ కష్టం గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు అందరూ. ఆయన పాపం నిజంగా ఇసుక ఒంటి మీద ఇసుక పోసుకొని చెయ్యి మనం ఎలా ప్రమోషన్స్ లో చూసాం, చెయ్యి బ్రేక్ అయింది లైట్ గా, చాలా కష్టపడ్డారు. ఆ ఇసుకలో ఆ కుస్తీ సీన్లు అన్ని చాలా కష్టపడ్డారు అని చెప్పి అంటున్నారు. ఏమన్నా నువ్వు సీన్స్ చూసావా ఆయన? లేదు, నేను షూట్ చేసినప్పుడు అయితే చరణ్ అన్న లేరు, ఉంటారేమో అనుకున్నా. నేను అన్నని కలిసి చాలా ఇయర్స్ అవుతుంది కదా, ఆల్మోస్ట్ 3-4 years అవుతుంది. అన్నతో ఇంకోసారి కలవాలని చాలా అనిపించింది. హోప్ అన్నని మళ్ళీ కలుస్తానని. బట్ షూట్కి అయితే మాత్రం బొమ్మానిరాణి గారు వచ్చారు, బుచ్చిబాబు గారు, రత్నవేలు గారు, వీళ్ళందరూ ఉన్నారు అనమాట. అండ్ సైడ్ సపోర్టింగ్ ఆర్టిస్టులు కానీ వాళ్ళందరూ ఉన్నారు. ఓకే. అండ్ మహేష్ బాబు గారు టాపిక్ అయితే ఇందాక మహేష్ బాబు గారితో యాడ్ చేసావు కదా? అవునవును. సో ఆయన ఎలా ఉన్నారు అప్పుడు, ఏంటి ఆ రోజు మాట్లాడేవన్నా? యాక్చువల్లీ షూట్ ముంబైలో జరిగింది. సో 3 rounds ఆడిషన్ త్రూ వెళ్ళాను అనమాట టీవీసీ యాడ్కి. సో అప్పుడు టీవీసీ యాడ్ నుంచి ప్రింట్ యాడ్కి షిఫ్ట్ చేశారు. సో ఆ ప్రింట్ యాడ్ జరిగేటప్పుడు కూడా సార్ చాలా ఫ్రెండ్లీగా
ఇప్పుడు పిల్లలు చాలా ఫ్రీగా నవ్వాలని చెప్పేసి కెమెరామెన్స్ చాలా ట్రై చేస్తారు కదా, వాళ్ళేముంది సూపర్ స్టార్, ఓకే నేను ఇలా ఉండాలి అనుకోవచ్చు, కానీ చాలా జోవియల్గా ఫ్రెండ్లీగా ఇలా నార్మల్ కితకితలు పెడతాం చూడు, ఇలా అని చెప్పేసి నవ్విస్తూ కానీ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. తర్వాత ఒక చోటు ఉంటే ఫోటో కావాలని చెప్పి పిలిచారు, అందరికి ఫోటో ఇచ్చారు ఆ రోజు షూట్ లో. బైజూస్ యాడ్. అవునవును, బైజూస్ యాడ్ జరిగింది. ఓకే ఓకే నైస్. అంటే ఇప్పుడు వెంకటేష్ గారితో అయితే సైంధవ్ సినిమాలో నీకు కాంబినేషన్ సీన్ ఉంటది, లైక్ ఆ గన్ పట్టుకుని నువ్వు కూడా. ఏంటి అప్పుడు సైంధవ్ ముందే తెలిసిందా ఎడిటింగ్ లో ఉంటావు నువ్వు అని చెప్పి? ఎందుకంటే అది ఫైట్ సీన్ కదా, సో ఎలా అయినా కనబడతాం మనం అందులో. సో అది ఎలా అయిందంటే షూట్ బీదర్లో జరిగింది, ఒక 7-8 days అక్కడ బీదర్ ఫోర్ట్లో షూట్ జరిగింది అనమాట. అది పీటర్ ఇన్స్ మాస్టర్ కంపోజ్ చేశారు ఆ ఫైట్. సో ఇట్స్ వండర్ఫుల్ మెమరీ, చాలా బాగా జరిగింది షూట్ కూడా. సో ప్రభాస్ గారితో 2 సినిమాలు, యాక్చువల్ కల్కి సినిమాలో నువ్వు ప్రభాస్ గారిని చూడలేదు, మేబీ ఇప్పుడు సలార్ 2 చేస్తున్నావు కాబట్టి మేబీ హోప్ సో చూసే అవకాశం ఉంది. కొంచెం మంచి రోలే ఉంటది కదా. ప్రభాస్ అన్ననే కలిసా రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు, నేను నాకు తెలిసిన అన్న త్రూ వెళ్ళాను అనమాట ఈవెంట్కి. సో నేనేం చేశాను, క్యారవన్స్ దగ్గర అన్న ఉంటే అలా బయటకు వచ్చినప్పుడు కలుద్దామని వెళ్ళాను. సో అప్పుడు ఏంటంటే బౌన్సర్స్ ఉంటారు కదా, సో అలా అనుకోకుండా ఇలా పడితే అన్న వచ్చి డార్లింగ్ డార్లింగ్ ఏం కాలేదు కదా అని చెప్పేసి, అరే ఫ్యాన్స్ రా చూసుకోండి రా అని చెప్పేసి అంత హడావిడిలో కూడా నన్ను లేపి అలా చెప్పారు. అది చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరిగిపోయింది. ఎక్కడైంది? ఫిల్మ్ సిటీలో జరిగింది. అసలు అంత దూరం కూడా అంత క్రౌడ్ ని పుల్ చేయడం. ఏంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ దానికి? ఓకే నేను కూడా వచ్చానా రాధేశ్యామ్ అప్పుడు, చాలా మంది క్రౌడ్ వచ్చారు అసలు. సో చాలా హ్యాపీ అనిపించింది, బట్ ఎట్ ఏ టైం చాలా బాధేసింది, ఎందుకంటే అంత పెద్ద ఫ్యాన్ ఉండి డార్లింగ్కి అయ్యో కలవలేకపోయానబ్బా, వచ్చా ఇంకా కాసేపు ఉండుంటే చెప్పేవాడిని, అన్నంటే అంత ఇష్టం. నుంచి ఫ్యాన్ ప్రభాస్ గారు? నేను అన్నకి రీసెంట్గా నేను మూవీస్ గురించి ఎక్కువ తెలుసుకుంటున్నప్పుడు ఫ్యాన్ అయ్యాను. ఆల్మోస్ట్ ఒక 5-6 years నుంచి అన్న ఫ్యాన్ నేను. ఎందుకు పర్టికులర్ రీజన్ అడుగుతారు కదా ఎవరైనా, ఒక స్ట్రాంగ్ రీజన్ చెప్పమంటే ఏం చెప్తావు? అన్న స్టైల్, అన్న ఫార్మల్స్ వేసినాయి కానీ అన్న కట్అవుటే కట్అవుట్ అన్న. అసలు ఎలా చెప్పాలి, అది చెప్పలేము, అసలు డిఫైన్ చేయలేము, ఆయన ఆరానే వేరు. ఏ సినిమా బాగా ఇష్టం ప్రభాస్ గారు? ప్రభాస్ ఫేవరెట్ సినిమా అంటే ఛత్రపతి, డార్లింగ్, మిర్చి, తర్వాత వర్షం. ఈ 4 సినిమాలు చాలా ఇష్టం నాకు. డార్లింగ్ అయితే ఎన్నిసార్లు చూసానో గుర్తులేదు నాకు, చాలా సార్లు చూసాను మూవీ. రీ రిలీజ్ కూడా వెళ్ళావా? రీ రిలీజ్ కూడా వెళ్ళా, సాయిరామ్ థియేటర్ లో. నైస్ నైస్. సో ప్రభాస్ గారికి వీరాభిమాన్ నువ్వు. చాలా. ప్రభాస్ గారి తర్వాత ఎవరు ఎక్కువ ఇష్టం? చరణ్ అన్న. చరణ్ అన్న సినిమా చేసినందుగా? లేదు, నేను చరణ్ అన్నకి పెద్ద ఫ్యాన్. నేను యాక్చువల్లీ నాకు ఎప్పుడంటే నేను స్టార్టింగ్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకు పెద్ద తెలియదు, ఎందుకంటే ముందు కూడా నేను పెద్ద సినిమాలు, ఈ హీరోలు దీని గురించి పెద్ద నాలెడ్జ్ ఉండేది కాదు, కానీ మూవీస్ చాలా బాగా చూసేవాడిని. బట్ తర్వాతే వీళ్ళందరి గురించి నాలెడ్జ్ గెయిన్ చేసిన తర్వాత ఆ ఫ్యానిజం అనేది పెరిగింది నాకు. సో ఇంకా హాట్స్టార్ ఆ టైం, ఇంకా అప్పటి నుంచి అన్న అంటే కూడా చాలా ఇష్టం పెరిగింది. దానికంటే ముందు నుంచే ప్రభాస్ అన్న, అన్న ఏ మూవీలో ఏ డ్రెస్ వేసుకున్నా కానీ, ఏ పోస్టర్ అలా రిలీజ్ అయినా కానీ అన్నలా రెడీ అయ్యి ఫోటోలు దిగడం అలా చాలా ఇంట్రెస్ట్ నాకు. అలా కూడా కాలేజ్ చేశాను. చాలా పెద్ద ఫ్యాన్ నేను అన్నకి, వెయిటింగ్ అన్నని కలవడానికి. సలార్ 2 sets లో యాక్చువల్ సలార్ 1 లో నువ్వు చేయాల్సిన క్యారెక్టర్ ఏంటి? సలార్ పార్ట్ 1లో నేను ఒక విలన్ క్యారెక్టర్ చేశాను. సో అది పార్ట్ 1లో ఉంటది అనుకున్నాను కానీ, సో తర్వాత సలార్ అందులో ఏడి రామన్ అని ఉంటారు. సో అన్నని అడిగితే పార్ట్ 2లో ఉంటుందని చెప్పారు. నేను చూసాను, ఆ నోస్ రింగ్ అది పెట్టుకుని ఉంటావు కదా నువ్వు కూడా. అవును. సో వరదరాజ్ మన్నారు టీం అనుకుంటా నువ్వు? లేదు, ఆపోజిట్. నువ్వు ఆపోజిట్ కదా. ఓకే ఓకే. సో అది కూడా ఫైట్ సీన్ లాగా జరిగింది. ఒక 2 days షూట్ చేశారు ఫిల్మ్ సిటీలో, పెద్ద సెట్ వేసి. సో ప్రశాంత్ నీల్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఇంకో లెవెల్ బాస్ అసలు నిజంగా. అంటే కామ్ పీపుల్ చాలా ఏమంటాం పవర్ఫుల్ అన్నట్టు ఉంటది కదా, చాలా కామ్గా ఉంటారు. ఆయనకి మైండ్లో ముందే అనుకుని ఏం చేయాలి ఏంటనేది క్లారిటీ చాలా ఉంటుంది. మనకి సీన్స్ జరిగేటప్పుడు కూడా ఈ ఇంటెన్సిటీ కావాలి, ఇలా చేయాలి ఇలా చేయాలని చాలా దగ్గర ఉండి చూసుకుని పాపం చాలా కష్టపడతారన్న సెట్లో.
చాలా బాగా అనిపించింది ఆయనతో కూడా వర్క్ చేయడం. యాక్చువల్లీ ఇప్పుడు హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్నావు అంట కదా, Yeah, ఏదో అది ఏమన్నా మగధీర ఇన్స్పిరేషన్, చరణ్ అన్న ఇష్టం అంటున్నావు కదా ఎక్కువ, ఆయనకి ఎలాగో హార్స్ ఉంటుంది ఇంట్లో. అవునవును, అలానే ఏం కాదు కానీ బట్ నార్మల్గా ఇప్పుడు నేను స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే కదా నాకు కూడా ఆపర్చునిటీస్ అనేవి వచ్చేవి. ఇప్పుడు నేను సోనీ 10-4 స్పోర్ట్స్ ఆడలో అందులో బౌలింగ్ వేస్తాను నేను. సో బౌలింగ్ నేను నేర్చుకున్నాను అప్పటికి, అందుకే నన్ను సెలెక్ట్ చేశారు దానికి. సో ఇప్పుడు డిపెండ్స్, ఇప్పుడు ఒకరు డ్యాన్స్ అడగచ్చు, ఒకరు స్విమ్మింగ్ అడగచ్చు. సో ఇంకా దాన్ని బట్టి నేను కూడా అన్ని నేర్చుకుని సో యాక్చువల్లీ ఇప్పుడు డాన్స్ స్విమ్మింగ్ కూడా నేర్చుకుంటున్నావు. నేర్చేసుకున్నాను. ఇంకేమున్నాయి స్కిల్స్? నార్మల్ బాస్కెట్ బాల్ ఆడతాను. అది నువ్వు గేమ్ ఆడతావు యాక్చువల్లీ, ఫేవరెట్ క్రికెటర్ పెద్ద అన్నావు కానీ బాస్కెట్ బాల్ ఆడతావు కదా. క్రికెట్ కూడా ఆడతావా? నాకు యాక్చువల్లీ ఫేవరెట్ స్పోర్ట్ టెన్నిస్, క్రికెట్, బాస్కెట్ బాల్, ఈ మూడు. ఓకే. సో క్రికెట్ కూడా ఇంటి దగ్గర ఆడుతూ ఉంటా రెగ్యులర్ గా. ఓకే. ఇది హార్స్ రైడింగ్ కూడా. క్రికెట్ అంటే ఏంటి, ఆల్రౌండరా, బ్యాట్స్మెనా, బౌలరా? మెయిన్ బౌలింగ్. ఓకే. ఎవరు ఇష్టం మన ఇండియన్ టీంలో, ఇండియన్ క్రికెట్ టీంలో? ధోని. అంటే నువ్వు బౌలర్ కదా, జస్ప్రీత్ బుమ్రా అని చెప్పాలి కదా. నేను బౌలర్ని, కాకపోతే ఫేవరెట్ క్రికెటర్ ధోనియా. మరి ఐపీఎల్లో సిఎస్కేనా? సిఎస్కే కాదు, ఎస్ఆర్హెచ్. హోమ్ గ్రౌండ్. హోమ్ గ్రౌండా? ఓకే. అండ్ మొన్న పెద్ద సినిమా టైంలో చరణ్ అన్న ఒకటి అయింది కదా, జస్ప్రీత్ బుమ్రా అనగానే ఆయన పొరపాటున ఏదో కన్ఫ్యూజ్ అయ్యి పాపం అన్న అంటే ఉంటది కదా, ఎంతన్నా అంత జనాలు అంతా ఉంటే ఎంతన్నా కాస్త టెన్షన్లో అలా ఏదో ఒకటి మర్చిపోతా ఉంటారు. ఇంకా అదేం చెప్పలేము, పాయింట్అవుట్ చేయలేము. కానీ చాలా మంది ట్రోల్స్ చేస్తారు చాలా మంది. ఈవెన్ ఇప్పుడు మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా మంది నెగటివిటీ స్ప్రెడ్ చేశారు. అది ఎందుకో తెలియదు, మూవీని చంపేద్దామని చాలా మంది కూర్చుని అలా చేస్తారు. కానీ అది చాలా తప్పు బ్రో. అంటే ఇప్పుడు మనకి సినిమా నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ ఒపీనియన్ తెలపాలి, హేట్రెడ్ స్ప్రెడ్ చేయకూడదు. నీ ఫ్రెండ్స్ లో కానీ నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా కానీ ఇలా చేశారా? ఎవరైనా నెగిటివ్ రివ్యూలు చెప్తున్నారు, ఇంకా ఏం చెప్తావు నువ్వు వాళ్ళకి? నేను ఎప్పుడూ చూడలేదు మా ఫ్రెండ్స్ అలా నెగిటివ్ రివ్యూస్ చేయడము. సో మ్యాక్సిమం మేము అందరం కలిసే మాట్లాడుకుంటే ఉన్న ఫ్రెండ్స్ ఉన్న రివ్యూస్ వీటి గురించి మాట్లాడతాం, మూవీస్, హీరోస్. సో ఎక్కడ నెగిటివిటీ నువ్వైతే పర్సనల్లీ చూడలేదు కానీ పర్సనల్లీ వాట్ ఇఫ్ ఒకవేళ చూస్తే ఏం చెప్తావు వాళ్ళకి? ఎవరైనా కావాలని నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అనుకో, అవునవును, ఏం చెప్తావు వాళ్ళకి వెళ్ళి? చేయొద్దనే చెప్తాను. ఇప్పుడు చెప్పాను కదా, మీ ఒపీనియన్ చెప్పండి, వైఆర్ స్ప్రెడ్డింగ్ హేట్రెడ్. బాధపడతారు కదా ఎంత వాళ్ళు కూడా. ఇప్పుడు ఫ్యాన్స్ కూడా చాలా బాధ. ఇప్పుడు ఒక రివ్యూ చాలా మందిని లాగచ్చు, చాలా మందిని ఇంట్లోనే కూర్చోబెట్టచ్చు. ఆ రివ్యూ అనేది చాలా వాల్యుబుల్ ఇప్పుడు ఓట్లని. ఇప్పుడు దాన్ని బట్టే కదా ఈ సినిమా మీద చాలా మంది లైఫ్ డిపెండ్ అయి ఉంటాయి. ఇప్పుడు మనకి ఇప్పుడు లైట్ మ్యాన్స్ కానీ చాలా మంది టెక్నీషియన్స్ వర్క్ చేస్తారు కదా, మెయిన్ ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్, వీళ్ళందరూ దెబ్బతింటారు పాపం. ఇవన్నీ చెప్పావు. యాక్చువల్లీ ప్రతిరోజు పండుగ కదా ఫస్ట్ సినిమా. దట్ వాస్ మై ఫస్ట్ ఫిల్మ్. అంతకుముందు ఏమైనా యాడ్స్ చేసావా? అదే స్టార్టింగ్ ఫిల్మ్. కెమెరా దగ్గరికి రావడం అదే ఫస్ట్. ఎంత వచ్చింది రెమ్యూనరేషన్, ఏమైనా ఐడియా ఉందా అప్పుడు? లేదు, అప్పుడు చిన్న పిల్లండి, అసలు గుర్తుకోలేదు. ఇప్పుడు రెమ్యూనరేషన్ చూసుకుంటావు నువ్వే చూసుకుంటావా? లేదు, మదర్ మేనేజ్ చేస్తారు. అడుగుతావు అసలు ఎంత ఇస్తున్నారు రెమ్యూనరేషన్? ఎంత అలా లేదు, ఇంకా మొత్తం మా మదర్ చూసుకుంటారు. బట్టలైనా ఏదైనా కానీ అంతా వాళ్ళే చూసుకుంటారు. కాస్ట్యూమ్స్ అన్ని మొత్తం, నీ స్కెడ్యూల్స్, నీ టైమింగ్స్ అన్ని అంతా మదరే చూసుకుంటారు. ఒక్కొక్కసారి ఎప్పుడైనా బాగా హెక్టిక్ గా అనిపించిందా? లైక్ అంటే నీకు కరెక్ట్ గా నీకు మంచిగా ఏదో చెప్తా ఉంటారు ఎడ్యుకేషన్ లో. ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అనుకుంటా కదా, సెకండ్ ఇయర్కి వచ్చావు. అవును. సో ఇప్పుడు నీకు ఈ క్లాసెస్ అవుతా ఉంటాయి కరెక్ట్ గా. అదే టైంలో ఒక 5 రోజులు షూట్ ఉంది అనుకో కంటిన్యూస్లీ, 5 రోజులు షూట్ తర్వాత ఇమీడియట్ గా బయటకు వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ వచ్చినాయి అనుకో, హెక్టిక్ ఉంటది, బాగా హెక్టిక్ ఉంటది. అలాంటప్పుడు ఎప్పుడన్నా అనిపించింది ఏదో ఒక టైంలో అబ్బా హెక్టిక్ ఉంది, బాగా స్ట్రెస్ఫుల్ ఉంది? అలా ఏం జరగలే, ఎందుకంటే షూట్స్ కూడా నేను ఎక్కువ అప్లై చేయలేదు. ఎందుకంటే మనకి ఇదివరకు నేను ఎక్కువ ఆడిషన్స్కి వెళ్ళేవాడిని, చాలా అటెండ్ అయ్యేవాడిని. సో ఇంక ఇప్పుడు ఎడ్యుకేషన్ సైడ్ వచ్చాను కాబట్టి స్టార్ట్ చేసా 10th ఇంటర్ ఆ టైంలో ఇంకా తగ్గించాను ఆడిషన్స్. ఎవరన్నా పిలిస్తే కానీ లేకపోతే ఇలా పబ్లిక్ ఆడిషన్స్ పెడితే కానీ ఆ ఒకటి అటెండ్ అవుతున్నా. సో ఇప్పుడు సెకండ్ ఇయర్ కదా, నెక్స్ట్ ఏం చేద్దామని? నెక్స్ట్ ఇప్పుడు ఆర్కిటెక్చర్ చేద్దామని, సో అబ్రాడ్ ప్లాన్ చేస్తున్నాను. అబ్రాడ్ అని చెప్పారు, అబ్రాడ్ వెళ్ళిపోతే మరి ఇక్కడ ఆడిషన్స్ అన్ని లేదా మళ్ళీ కమ్ బ్యాక్ తర్వాత అంటే నీకు 5 years తర్వాత 5 years నువ్వు సినిమాలకు దూరంగా వెళ్ళిపోతావా? మరి వెళ్ళాలి కదా, అంటే మనకి షూరిటీ ఎవరు కదా ఇందులో, నెలదొక్కుంటామా లేదా అని చెప్పేసి మనకు కూడా
ఇస్తే అంటే నువ్వు ఒకవేళ ఇక్కడే చదువుకుంటే నువ్వు రెండు సైమల్టేనియస్లీ రెండు బ్యాలెన్స్ చేయొచ్చేమో కదా. యా బట్ ఇక్కడ ఆర్కిటెక్చర్ డిగ్రీకి అంత వాల్యూ లేదు. సో వేరే కంట్రీస్లో చేస్తేనే దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఇక్కడ ఇటలీయా? ఇటలీలో ప్లాన్ చేశాను. సో ఏంటంటే మనకి సో ఒక వెళ్ళే లోపు ఒకవేళ నెక్స్ట్ ఇయర్ వెళ్ళిపోతున్నాం అనుకో, ఇంకొక 1 year ఛాన్స్ ఉంది నీకు. 1 yearలో ఏమేమి కంప్లీట్ చేయాలి, ఏం ఏమైనా గోల్స్ పెట్టుకున్నావా? షార్ట్ టర్మ్ అని అలా ఏం లేదు కానీ బట్ నెక్స్ట్ అయితే స్పిరిట్ మూవీలో చేస్తున్నాను. సార్ని కలిసా, సందీప్ రెడ్డి కానీ చాలా హ్యాపీ అనిపించింది. ఏంటి రోల్ ఏమైనా చెప్పారా, ఎలాంటి కైండ్ ఆఫ్ రోల్ ఉంటుంది అని చెప్పి ఏమన్నా? అదేం డిస్క్లోజ్ చేయను కానీ బట్ జరిగిన రిహార్సల్స్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యాపెన్. ఎన్ని డేస్ ఉండొచ్చు షూట్? 7 days. లాస్ట్ టైం డెహ్రాడూన్లో ప్లాన్ చేశారు. సో షూట్ అంతా జరుగుతుంది. ఆల్ గుడ్. ఆయన కూడా చాలా దగ్గరుండే చాలా బాగా. ఎలా మాట్లాడుతున్నారు సందీప్ రెడ్డి వంగ గారు? మనకి యాక్చువల్లీ ఆయన ఇంటర్వ్యూస్ చూసినా ఏది చూసినా ఆయన కాస్త సీరియస్ గా కొంచెం అగ్రెసివ్, ఎవరికన్నా భయం ఉంటది కానీ నేను అలానే అనిపించింది స్టార్టింగ్. తర్వాత ఆయన వెళ్ళి కలిసేటప్పుడు ఆయన అసలు ఎంత కూల్ గా మాట్లాడారు. నాకు అసలు షాక్ అయిపోయాను నేను ఆయన మాట్లాడిన విధానం చూసి. మనసేమో విన్నా, బయటకు మాత్రం కాస్త గంభీరంగా ఉంటారు కానీ పాపం చాలా మంచి ఆయన. ఫీడ్బ్యాక్ అంటే సజెషన్ కూడా ఇచ్చారు. కీప్ ఆన్ ట్రైయింగ్, నువ్వు వదలొద్దు, వస్తూ ఉంటాయి, కీప్ కమ్ అండ్ గో, దట్స్ ఇట్ అని చెప్పేసి. చెల్లి ఎలా ఉంది? మళ్ళీ ఏమన్నా సాంగ్స్ రీసెంట్ గా పాడింది? ఏమన్నా సాంగ్స్ రీసెంట్ గా డాకు మహారాజ్ లో పాడింది, హిందీ వర్షన్ ఆఫ్ బూంద్ పంది. సో తర్వాత ఇప్పుడు ఫౌజీలో చేస్తుంది. నైస్. యాక్టింగ్ ఇంతకు ముందు ప్రీవియస్లీ వర్క్ చేసింది. ఓకే. సో ఇప్పుడు ఫౌజీలో కూడా షూట్ జరిగింది ఒక 10-15 days. ఆయన హనురాగప్పుడు అసలు ప్రభాస్ అన్నది మామూలు లైనప్ కాదన్న, నిజంగా చెప్తున్నాను. హనురాగపూడి గారు కూడా పాపం చాలా కష్టపడ్డారు. అసలు ఆయన సెట్లో ప్రతి చిన్నది డీటెయిలింగ్ మాత్రం చాలా బాగుంటుంది. మా చెల్లి మా అమ్మ ఇద్దరు ఆయన గురించి చెప్తారనమాట, ఆయన ఇలా చాలా చూసుకుంటారు, చాలా కష్టపడతారు సెట్లో అని. అలాంటి వాళ్ళతో వర్క్ చేయాలని నాకు చాలా అనిపిస్తుంది. నాకు ఎప్పుడు వస్తుంది ఛాన్స్ అని చెప్పి అలానే మేనిఫెస్ట్ చేశారు సందీప్ రెడ్డి వంగ గారితో చేయాలని. సో డాకు మహారాజ్లో ఏ సాంగ్ అంటే? బూంద్ పాని అని హిందీ వర్షన్ లో పాడింది, తమిళ వర్షన్ లో కూడా పాడింది. నైస్. సలార్ సినిమాలో పాట పాడిందండి వీళ్ళ చెల్లి హంసిని. యాక్చువల్లీ అప్పుడు మనం ఇంటర్వ్యూ కూడా చేసాం. సో ప్రతిగాథలో సాంగ్ పాడింది అప్పుడు. లేదు, అది మా చెల్లి పాడలేదు. ఇది ప్రశాంత్ నీల్ గారి పక్కన కూర్చుని అప్పుడు వైరల్ అయింది. మెహబూబా సాంగ్ పాడించుకున్నారు. అవునవును, అప్పుడు చాలా చిన్న పిల్ల. ఓకే. యాక్చువల్లీ ఇంక రీప్లేస్మెంట్స్ కానీ నార్మల్గా చెల్లి మ్యూజిక్ ప్రొడక్షన్ అది నేర్చుకుంటుంది. ఇప్పుడు మ్యూజిక్ ప్రొడక్షన్ నేర్చుకుంటుంది. సో తను కూడా చాలా డెడికేటెడ్, తనకున్న ఏజ్ కి అన్ని చూసి. సో ఇప్పుడు నీకు యాక్టింగ్ అంటే నీ పర్సనల్ ఇంట్రెస్ట్ రాకముందు, నువ్వు చాలా యంగ్ కదా, నీకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఎంత ఉందనేది కంటే ఎవరికొళ్ళు బయట నుంచి పుష్ చేసి తీసుకెళ్ళాలి. మమ్మీయా డాడీయా ఎక్కువ? పుష్ అని ఏం లేదు. యాక్చువల్లీ నాకు 4 years ఉన్నప్పటి నుంచే ఆ స్క్రీన్ మీద ఎలా అన్నా కనబడాలి, నన్ను నేను చూసుకోవాలని చెప్పి ఫిక్స్ అయ్యాడు. ఎవరన్నా అడిగితే ఏం చేస్తారో పెద్ద అయినాకంటే నేను హీరోని అవుతా అని చెప్పేసి చెప్పాడు. చిన్నపిల్లడు ఊరికే అంటున్నాడు అని అనుకున్నారు కానీ ఇంకా 10 years వచ్చేదాకా కూడా అదే చెప్తే ఓకే వీడికి ఇంట్రెస్ట్ ఉందేమో అని చెప్పేసి అప్పుడు స్టార్టింగ్లో ట్రై చేసాము. సరే ఒక 1 year చూద్దాము, ఏమైనా వస్తే చేద్దాం, లేకపోతే లేదు అనుకున్నట్టే ఉన్నాం. కానీ ఇంకా లేటర్ వస్తుంటే ఇంకా అలా కంటిన్యూ చేసాము. సో ఇంక మధ్యలో మనకి రీప్లేస్ అవ్వడం కానీ, సీన్స్ డిలీట్ అవ్వడం కానీ ఇంకా అలాంటివి జరిగినాయి. సో మనకి ఇప్పుడు కల్కిలో కానీ మిస్టర్ పోల్ శెట్టిలో ఒక పాట పాడాను. అందులో కూడా ఇది రాజసుందరం మాస్టర్ కంపోజ్ చేశారు, హతవిధి సాంగ్. సో అది అందులో కూడా డిలీట్ అయింది అనమాట. ఇప్పుడు రంగబలి అని చెప్పి నాగశౌర్య గారిది అందులో కూడా చేశాను బ్రహ్మాజీ గారితో, అది డిలీట్ అయింది సీన్. సో ఇంకా అనిపించింది ఇప్పుడు తర్వాత సలార్లో కూడా Part 1లో చేసిన తర్వాత ఉంటది అనుకుంటాం కదా. సో డబ్బింగ్ కూడా పిలవలేదు. సరే వేరే వాళ్ళతో చెప్పించుకున్నారేమో అని థియేటర్కి వెళ్ళి చూసాను. అయ్యో లేదా అని చెప్పేసి అనుకున్నా. తర్వాత
లక్కీలీ కాల్ చేశారు, రామన్నకు కాల్ చేస్తే చెప్పారు అప్పుడు. ఇంకా అప్పుడు రియలైజ్ అయ్యాను, చదువుకోవాలి, 2 బ్యాలెన్స్ చేసుకోవాలి, అప్పుడే ఉంటుంది లైఫ్ సెటిల్ అయ్యేది అంతా అని చెప్పేసి అప్పుడు రియలైజ్ అయ్యాను. అందుకే 10th కూడా అప్పటిదాకా చదివేవాడిని కాదు నేను అంత గుడ్గా. సో తర్వాత 10thలోనే స్టార్ట్ చేశాను చదవడం. సిబిఎస్ఈలో చదివాను. సో ఇన్ని డేస్లో చాలా మంది సెలబ్రిటీలను కలిసావు కాబట్టి షూటింగ్ సెట్స్లో వాటిలో ఎవరైనా ఏదైనా మెమరబుల్ థింగ్ ఏదైనా ఇచ్చారా నీకు? మెమరబుల్ థింగ్ అంటే లైక్ చాక్లెట్స్ కానీ గిఫ్ట్స్ కానీ ఎవరైనా? అలా ఏమీ లేదు. ప్రభాస్ నన్ను కలిస్తే ఇచ్చేస్తారు. పాపం పిల్లలు అంటే ఆయనకి చాలా ఇష్టం. ఆయనకి పిల్లలనే కదా అందరికి ఫుడ్ చాలా, అసలు మామూలు మనిషి కాదు. ఆయన ఒక్కడే కాదు, చుట్టుపక్కల అందరూ బాగుండాలి నా అనే వాళ్ళు. ఆయన మామూలుగా అడుగుతారు కదా అందరినీ, డార్లింగ్ ఏం కావాలి అని చెప్పి. అలా నిన్ను అడిగితే ఏం చెప్తావు? అన్న నాకు ఫోటో కావాలి, ఒకరోజు మీతో స్పెండ్ చేయాలని ఉంది అని చెప్పేసి అడుగుతా. అంటే ఇప్పుడు మనం డైరెక్ట్గా అన్నని కలిసి ఒక 2 నిమిషాల్లో అన్న నాకు ఇదంటే ఇష్టం, మీ సినిమా ఇదంటే ఇష్టము, నేను ఇలా అన్నీ చేస్తాను, మీరంటే ఇలా ఇష్టం, ప్రతి సినిమా ఫస్ట్ షో వెళ్తానంటే డప్పు కొట్టినట్టు ఉంటుంది అది. అంటే నిజంగా రియాలిటీ తెలియదు కదా ఎంత ఇష్టం అని చెప్పేసి. సో అందుకని ఒక డే స్పెండ్ చేస్తానన్న మీతో అని అడుగుతానండి. సో అకాడమిక్స్ బాగానే బ్యాలెన్స్ చేస్తున్నాను. ఇప్పుడైతే బ్యాలెన్స్ చేస్తున్నాను. కరెక్ట్ టైంకి దేవుడు మళ్ళించాడు, సరిపోయింది. ఫ్రెండ్స్ ఏంటి ఏమంటున్నారు? ఫ్రెండ్స్ ఇప్పుడు నువ్వు ఈ సినిమాలు కనిపించి ట్రైలర్ వచ్చిన తర్వాత కానీ? నేను యాక్చువల్లీ ఇంకా ఇలా సినిమాల్లో డిలీట్ అయిపోతుంటే సీన్స్ నేను కూడా ఇంకా జనాలకి చెప్పడం మానేశాను. నేను ఈ సినిమాలో చేశాను, ఈ సినిమాలో చేశాను అని చెప్పి. ఇంకొచ్చిన తర్వాత డైరెక్ట్ వాళ్ళే చూస్తారని చెప్పి అందరూ చాలా సర్ప్రైజ్ అయ్యారు. ఫస్ట్ ట్రైలర్లో అయితే నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా వాళ్ళు అసలు వాళ్ళ రియాక్షన్ కూడా దట్ వాస్ ప్రైస్లెస్. సో వాట్ ఈస్ యువర్ అంటే ఇంకా లైఫ్ టైం డ్రీమ్ ఒకటి ఉంటుంది కదా, అల్టిమేట్ డ్రీమ్ ఒకటి ఉంటుంది కదా, ఏంటి నీ డ్రీమ్ ఏంటి? నా డ్రీమ్ ఒకటే అన్న, కాస్త మనీ బాగా సంపాదించి కాస్త చారిటీ వర్క్ చేయాలని నాకు చాలా పెద్ద డ్రీమ్. నాకు అది కొన్ని 1000 కోట్లు 100 కోట్ల సంపాదించి ఇప్పుడు సూర్య అని ఉన్నారు, అగ్రం ఫౌండేషన్ పెట్టారు. ఇప్పుడు ఇది బాలకృష్ణ గారు ఉన్నారు, తారక రామ ఇది హాస్పిటల్ ఉంది కదా, క్యాన్సర్ హాస్పిటల్ పెట్టారు. మహేష్ బాబు గారు కూడా హార్ట్ ఆపరేషన్స్ కానీ. దే ఇస్ ఆల్ ఆర్ జెమ్ కైండ్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు రతన్ టాటా గారు, హీఈస్ మై ఫేవరెట్ పర్సన్ ఆఫ్ ఆల్ టైమ్. రతన్ టాటా గారు. నాకు డాగ్స్, కౌస్ ఇలా చాలా ఇష్టం. నేను కూడా అలా స్ట్రేవి కనిపిస్తే నేను ఫీడ్ చేస్తూ ఉంటాను యానిమల్స్కి. సో ఇంకెంతైనా ఇప్పుడు నాకు 500 ఇస్తే మొత్తం కొంతమంది వాళ్ళ మీద ఖర్చు పెట్టేసుకుంటారు. నేను ఎంతైనా కానీ ఇంకా ఆకలిగా ఉంటే ఇంక వాటికే పెట్టేస్తాను. చెప్పాలని కాదు కానీ దట్స్ వాట్ ఐ డూ. ఇప్పుడు ఒక కౌకి ఫీడ్ చేయాలంటే ఒక 2 బ్రెడ్ ప్యాకెట్స్ తింటుంది ఒక ఎద్దు. సో దానికి ఒక 2 బ్రెడ్ ప్యాకెట్స్ అంటే 100 రూపీస్ అవుతాయి. 2-3 అలా కనిపిస్తే అవుతుంది కదా, ఇంకా ఏం పట్టించుకోకుండా పెడతా ఉండేవాడిని నేను కూడా. సో అదొకటే నాకు లైఫ్ టైం డ్రీమ్. సో డబ్బులు బాగా సంపాదించి చారిటీ చేయాలని. చారిటీ వర్క్. ఎవరు ఫస్ట్ ఇన్స్పైర్ చేసింది ఎవరు అంటే ఇప్పుడు వీళ్ళందరి పేర్లు చెప్పావు, వీళ్ళందరిలో ఫస్ట్ ఇన్స్పైర్ చేసింది ఎవరు? సూర్య. యాక్చువల్లీ మా అమ్మ కూడా అలా ఫీడ్ చేస్తూ ఉంటారు. సో ఇంకా అలా వచ్చిందేమో కానీ సూర్య గురించి చెప్పేది, అన్ని ఇలా చేయిస్తాడు, అందరినీ చదివించేవాడు, ఇలా డాక్టర్స్ అయ్యారు. ఒకరోజు స్టేజ్ మీదకి 50 మెంబర్స్ డాక్టర్స్ వచ్చి అన్న కూడా చాలా ఎమోషనల్ కళ్ళు ఇలా వాటర్ తిరిగింది. అందరూ థ్యాంక్స్ చెప్తుంటే నాకు కూడా ఇంకా అలా ఒకటి చేయాలి, నేను పుట్టినందుకైతే ఒక రీజన్ ఉండాలి కదా, ఆ రీజన్ ఇలానే అవ్వాలని చెప్పి. చిన్నప్పుడంతా డ్రీమ్ నన్ను స్క్రీన్ మీద చూసుకోవాలని ఉండేది కానీ ఇంకా లేటర్ పెరిగేటప్పుడు ఇలా ఇది కూడా యాడ్ అయింది. ఖచ్చితంగా మంచి డ్రీమ్ ఎప్పుడు, ఐ మీన్ ఒక పర్పస్ఫుల్ డ్రీమ్ ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ హర్షిత్. ఖచ్చితంగా నువ్వు మంచి స్టేజ్కి రీచ్ అవ్వాలి. సో మళ్ళీ అంటే నేను అందరూ ప్రతి ఛానల్ ఇంటర్వ్యూకి పిలవాలి, వాళ్ళ లెవెల్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇంకోటి 1 more థింగ్ ఉంది. సో వరీసు సినిమాలో నాకు యాక్చువల్లీ ఒక కాల్ వచ్చింది, రేపు ఒకటి షూట్ ఉంది వారసుడు సినిమా బ్యాక్గ్రౌండ్ అన్నారు. నాకేమో తలపతి చాలా ఇష్టం నాకు, ఎందుకంటే మాస్టర్ మూవీలో ఉల్లి క్యారెక్టర్ కి వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఓకే, ఇలా రింగ్ వేసుకుని ఉంటాడు మాస్టర్ అని చెప్పేసి అరుస్తాడు కదా ఇంటర్వ్యూ. కబడ్డీ టైంలో మాస్టర్ అని చెప్పి ఇలా వస్తా ఉంటాడు, వెనకాల మాస్టర్ వస్తాడా. అదైతే అది ఇంకా చాలా పెద్ద మెమరబుల్ థింగ్ అన్న. ఏమైందంటే అదే కాల్ చేశారు ఫస్ట్,
మేడం ఇది డబ్బింగ్ ఒకటి ఉంది చెన్నైలో, వెళ్ళాలి అని చెప్పేసి అని చెప్పి ఓకే అన్నాము. మాకు తెలియదు అప్పటిదాకా. సో వెళ్ళాము, అక్కడికి వెళ్ళి కూర్చుని అడిగితే అన్న ఏ మూవీ అన్న డబ్బింగ్ అని చెప్పంటే మాస్టర్ అన్నారు. మాస్టర్ మూవీయా? ఏది మాస్టర్ పార్ట్ 2 అనుకున్నా. ఎందుకంటే దాని ప్రీవియస్ నేను లాక్డ్ వెబ్ సిరీస్ చేసే టైంలో రిలీజ్ అవ్వాల్సిన ఫిల్మ్ పోస్ట్ పోన్ అయింది కోవిడ్ వల్ల. అమ్మా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మాస్టర్ మూవీ అంటారని. ఏదో మూవీ అనుకుని వెళ్ళాం కానీ మాస్టర్ అని చెప్పేసరికి చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం అంత పే చేశారు, 10K ఇచ్చారు. మళ్ళీ ఫ్లైట్స్ కూడా వెళ్ళి రావడానికి అది ఒక డ్రీమ్ అనమాట. ఇప్పుడు నువ్వే సినిమా ఇప్పుడు ఉంది కదా శ్రీయ గారిది. సో ఆ సినిమాలో మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళి మళ్ళీ నైట్ తిరిగి వచ్చేస్తారు కదా. సో అలా ఒక చిన్న డ్రీమ్, అది కూడా ఒక ఫుల్ఫిల్ అయిపోయింది. సో చెప్పాను కదా అలాగే తమిళ యాక్టర్స్ నాకు చాలా ఇష్టం అని చెప్పేసి. సో ఇంకా అలానే అన్నని కలవాలని చాలా తాపత్రయపడి ఇంకెళ్ళిపోయా. 10 రోజులు ఉంటుంది మేడం షూట్ అని చెప్పి. అవుట్డోర్ అన్న. ఇంకా అవుట్డోర్ అంటే ఇప్పుడు నార్మల్గా ఎండ కొడుతుంది అంటే ఇప్పుడు క్యారెక్టర్స్ చేసిన వాళ్ళకి నార్మల్ బ్యాక్గ్రౌండ్ ఎవరు వెళ్తారు అన్న. అయినా నేను అన్న మీద ఇష్టంతో నేను వెళ్ళిపోయాను. అన్నని కలవాలి అనే దాంతో వెళ్ళాను. నేను ఒక చోట నించుని ఉన్నాను, నాకు పొజిషన్ ఇస్తే. అన్నప్పుడే ఫోన్ కాల్ మాట్లాడుతూ ఇలా వచ్చి రిటర్న్ అవుతూ నేను చూసాను అన్నని. మాట్లాడాలో వద్దా అని చూస్తూ హాయ్ చెప్పా. హాయ్ నమ్మా అని చెప్పేసి అన్నారు. అలా దగ్గరకు వచ్చారు అన్నని. అంటే నేను ఇంకా వేరేది మాట్లాడడానికి కూడా ఛాన్స్ దొరుకుద్ది అనుకోవాలి. అన్న వచ్చారు, ఇంక చెప్పాను అన్న మీరంటే నాకు చాలా ఇష్టము, మీకు పెద్ద ఫ్యాన్ నేను, మీ తమిళ యాక్టర్స్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేస్తారు మీరు, సో యూ ఆల్వేస్ ఇన్స్పైర్ మీ అ లాట్ అని చెప్పేసి చెప్తే అవునా కీప్ ట్రైయింగ్ అని చెప్పేసి అన్నారు. మాస్టర్ మూవీలో నేను చెప్పాను ఉల్లి క్యారెక్టర్ కంటే ఓ అవునా గుడ్ అని చెప్పేసి అని. తర్వాత ఇలా నా ఐస్లోకి చూసి ఇలా లెఫ్ట్ హ్యాండ్ వేశారు. ఐస్లో ఏదో మ్యాజిక్ ఉందిరా అన్నారు. నా ఐస్లో మ్యాజిక్ వావ్ అని చెప్పేసి అది ఇంకా అన్ఎక్స్పెక్టెడ్. అసలు మనం మాట్లాడడానికే ఛాన్స్ దొరుకుతుంది అనుకోలేదు, కలవడానికే దొరుకుతుంది అనుకోలేదు. అలాంటిది నేను ఒక కాంప్లిమెంట్ ఇస్తే ఇంకా ఆ రోజు ఇంక కళ్ళలో నుంచి ఏడిపోచ్చింది నాకు. అమ్మ నేను తలపతి అన్నని కలిశానమ్మ విజయ్ అన్నని, అన్న పొగిడారు ఇలా అని చెప్పేసి ఆనంద్ బాష్పాలు వచ్చేసాయి ఇంకా అలాగా. అండ్ ఒకే ఒక జీవితం మూవీలో కూడా చైల్డ్హుడ్ ప్రియదర్శి క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పాను. ఓకే, సో డబ్బింగ్ ఈజీయేనా నీకు ఏమనిపిస్తుంది? అంటే ఈజీనే, ఎందుకంటే మనకి సింక్ చేయడమే కదా, మనకి డైలాగ్ డెలివరీ బట్టి ఉంటుంది. అంటే మోస్ట్లీ చాలా మంది యాక్టర్ అవుదాం అనుకున్న వాళ్ళు డబ్బింగ్ కాదు డైలాగ్ డెలివరీ టైంలో డైలాగ్ చెప్పే టైంలో తడబడతా ఉంటారు, దొరుకుతూ ఉంటారు. నువ్వు డబ్బింగ్ చెప్తున్నావు అంటే నువ్వు ప్రో అయిపోతావు కదా డైలాగ్ చెప్పడం. అంటే యాక్చువల్లీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టర్ కాబట్టి నాకు డబ్బింగ్ ఇంకా ఈజీ అవుతుంది. ఎందుకంటే మనకి యాక్టింగ్తో ఇంటెన్సిటీ అనేది వాయిస్లో ఇంకా తెలుస్తుంది అనమాట. సో ఇంకా అలాగా చెప్పాను అనమాట వాయిస్ ఓవర్, అది కూడా చాలా ఈజీ అనిపించింది నాకు. అలానే ఒకే ఒక జీవితంకి చెప్తుంటే నాతో పాటే డైరెక్టర్ అన్న ఉన్నారు శ్రీకార్తిక్ అన్న అని చెప్పి. హీ సచ్ ఎ స్వీట్ గా అసలు నిజంగా. ఒక 3-4 days జరిగింది డబ్బింగ్, ఎందుకంటే లెంత్ కూడా బాగానే ఉంది. సో ఫస్ట్ హాఫ్ దాకా చెప్పాను డబ్బింగ్. సో అక్కడ దాకా చెప్తే చూశాను కదా మూవీ, నేను కూడా చెప్పా. అక్కడ డబ్బింగ్ రూమ్లో అటు సైడ్ ఉంటే అన్న ఎవరన్నా సినిమా తీసింది చాలా బాగుందని చెప్పేసి అన్న. నా పక్కనే డైరెక్టర్ ఉన్నారు. ఎవరన్నా డైరెక్టర్ అన్నాడు. అరే నీ పక్కన ఉన్నాయనరా డైరెక్టర్ అని చెప్పేసి అంటే ఓ అన్న నాకు తెలియదన్న మీరు డైరెక్టర్ అని చెప్పేసి అన్నాను. ఇంకా అలా బాండ్ చాలా ఏర్పడింది. తర్వాత కూడా ఐ మిస్డ్ హిమ్ ఎ లాట్. ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా అన్న చాలా బాగా చూసుకున్నారు. సో డబ్బింగ్ కూడా అలా చాలా బాగా జరిగింది. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్ హర్షిత్. సో మళ్ళీ కలవాలి మనం, నువ్వు మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. స్పిరిట్ తర్వాత సలార్ 2 తర్వాత నీకు మంచి రికగ్నిషన్ రావాలని మేము కూడా కోరుకుంటున్నాం ఐ డ్రీమ్ తరఫు నుంచి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.